హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి ఎస్ఎస్సి నుంచి నోటీసులు అయితే వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ డేట్స్. సో ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి 12/9/2025 నుంచి 26/9/2025 అనమాట. సో టోటల్గా మనకు వచ్చేసరికి 15 డేస్ జరుగుతూ ఉంది. అండ్ ఈచ్ డే 3 షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 45 షిఫ్ట్స్ అనమాట. అండ్ మనం చూసుకోవచ్చు టోటల్ అప్లికేషన్స్ 27,92,950 అనమాట. సో పర్ డే దగ్గరకు వచ్చేసరికి మనకి 65,000 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాస్తారనమాట. అండ్ టోటల్ షిఫ్ట్స్ 45. అండ్ సిటీ డీటెయిల్స్ అంటే మన ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి 3/9/2025 నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సిటీ ఎగ్జామినేషన్ ఏ సెంటర్లో పడింది ఏంటి అనేసి. అండ్ కమింగ్ టు అడ్మిట్ కార్డ్, ఈ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి సపోజ్ మన ఎగ్జామ్ డేట్ అనేది 15th ఉంది అనుకోండి. సో 2 or 3 days ముందు, దట్ మీన్స్ మనకి 12 కానీ లేదా 13 కానీ ఆ 2 days ముందు మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ నోటీస్ ఫ్రమ్ ఎస్ఎస్సి టుడే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎగ్జామ్ జరగబోతా ఉంది ఫ్రెండ్స్. సో మనకున్న టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. నియర్లీ ఒక 9 daysలో ఎగ్జామ్ జరగబోతా ఉంది ఫస్ట్ ఎగ్జామ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం హార్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే న్యూ వెండర్ ఎలా ఇస్తారు, క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది కొంచెం ఇదిగా ఉండొచ్చు. బట్ స్టిల్ మన టార్గెట్ ఏంటి, టోటల్గా మనం జాబ్ కొట్టాం అనమాట. దట్ టు ప్రెస్టీజియస్ జాబ్, అంటే 4,600 గ్రేడ్ పే లెవెల్ జాబ్ ఆర్ 7th level గ్రేడ్ పే జాబ్ కొట్టాం అనమాట. సో హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, అండ్ ఖచ్చితంగా మన డిటర్మినేషన్ అండ్ మన కన్సిస్టెన్సీ అనేది పేడ్ ఆఫ్ అవుతుంది. సో ప్లీజ్ డూ హార్డ్ వర్క్ అండ్ అన్నెసరీ డీటెయిల్స్ లైక్ అన్నెసరీ థింగ్స్ మొత్తం కూడా వదిలేయండి అనమాట. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో వెన్ అవర్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ నియర్ మన టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, స్ట్రెస్ అవుతాము. కాబట్టి డిస్ట్రెస్ అవ్వడానికి మనం కొంచెం యోగా అలాంటివి చేయండి మార్నింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఫోకస్డ్గా ఉండండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం ఫోకస్డ్గా ఉంటేనే మనం ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం. అండ్ దీస్ 9 days కూడా మార్క్స్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి అనమాట. యాజ్ మెనీ మార్క్స్ యాజ్ యూ కెన్. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మ్యాక్సిమం నేను ట్రై చేయగలిగినంత వరకు కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.